నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. హలో అక్వామన్, వీడే మన కొత్త సిరియన్ హ్యామ్స్టర్. అయితే వీడి సెటప్ మొత్తం ఇట్లా నీట్ గా చేశాక ఒక రోజు అయ్యాక వీడు మొత్తం తేడాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకా అని చెప్పి బీభత్సంగా రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే వుడ్ షేవ్స్ అసలు మంచిది కాదు అని. ఆ వుడ్ షేవ్స్ నుంచి వచ్చే స్మెల్ వల్ల వీటికి ఊపిరి ఆడకుండా ఇవి చనిపోతున్నాయి అనమాట. సో అందుకనే వుడ్ షేవ్ తీసేసి ఫస్ట్ అయితే ఇట్లా కార్డ్బోర్డ్ పెట్టి ఏది బెస్ట్ అని చెప్పి రీసెర్చ్ చేస్తే పేపర్ బెడ్డింగ్ అని అర్థమైంది. ఇంకా పేపర్ బెడ్డింగ్ కోసం అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, ఇంటి దగ్గర ఉన్న షాప్స్ లో ప్రతి చోట ఎతికాను గానీ ఎక్కడ జెన్యూన్ పేపర్ బెడ్డింగ్ అమ్మట్లేదు. ఇంకా నేనే రంగంలోకి దిగి ఇంకొంచెం రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే టాయిలెట్ పేపర్స్ తో మనమే బెడ్డింగ్ తయారు చేయొచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తోనే చింపి దాన్ని ఇలా పిసకాలి అంతే తప్ప సిజర్ తోని కట్ చేయకూడదు. అప్పుడు షార్ప్ ఎడ్జెస్ అవుతే అది హ్యామ్స్టర్ కంట్లో గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ షాపింగ్ మాల్ లో ఆ టాయిలెట్ పేపర్స్ పట్టుకొని బిల్లింగ్ దగ్గర నుంచి ఉన్నప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ అంతా చూసి ఆ టాయిలెట్ పేపర్స్ నాకని అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా నేను అసలైన భారతీయుణ్ణి అని. ఇంకా ఈ టిష్యూ పేపర్ బెడ్డింగ్ తీసుకెళ్లి మన హ్యామ్స్టర్ గాడి సెటప్ లో మొత్తం వేసేస్తున్నాను. ఇంకా అట్లా కొంచెం థిక్ లేయర్ వేసుకున్నాక ఇప్పుడు మన హ్యామ్స్టర్ గాడిని వదులుతున్నాను. వీడిని హ్యామ్స్టర్ అని ఏమంటాంలే గానీ మనకు ఒక మంచి పేరు పెట్టండి చెప్తా. అసలే ఛానల్లో నామకరణం చేసి చాలా రోజులు అయిపోయింది. సో మనకు ఒక మంచి పేరు పెట్టండి. దేనికి ఎక్కువ లైక్స్ వస్తే దాన్నే మనడికి పేరుగా పెట్టేస్తా. ఇంకా వీడు ఆడుకోవడానికి, తినడానికి సామాన్ గట్రా వగేరా అన్ని కూడా పెట్టేసి ఒక బ్యూటిఫుల్ సెటప్ నైతే చేశాను అనమాట. ఇంకా మన ఛానల్ 200K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. సో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ కొట్టండి. వన్స్ 200K హిట్ అయ్యాక చాలా మంది అడుగుతున్న హోమ్ టూర్ వీడియో చేస్తాను. సో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ కొట్టి మన ఆక్వా ఫ్యామిలీ పవర్ చూపించండి.